శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, విజయ్ సీఎం అవటానికి ఇంకా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? లైన్ క్లియర్ అయినట్లేనా? అంటే రకరకాల డ్రామా చూస్తున్నాం నిన్నటి నుండి. అవునండి. అంటే గవర్నర్ గారు ఎప్పుడైతే ఆయన అంటే ఒక స్కూల్ హెడ్ మాస్టర్ లాగా బిహేవ్ చేశాడు ఒక రకంగా. ఓకే. అంటే నేను గెలిచాను అని ఈయన వెళ్ళటం అనేది జరిగింది. విజయ్ వెళ్ళాడు గవర్నర్ దగ్గరికి. యాక్చువల్‌గా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన మరుక్షణం సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదుందో చూసి ఆ పార్టీ నాయకుడిని తన దగ్గరికి పిలిచి వారిని అడగాలి. ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి మీరు సన్నద్ధంగా ఉన్నారా అని గవర్నర్ గారు అడగాలి. అడిగినప్పుడు మీరు ఇంత గెలిచారు, ఇంకా ఇన్ని సీట్లు బ్యాలెన్స్ ఉన్నాయి, ఇది మీరు కూపప్ చేయగలనని కాన్ఫిడెన్స్గా ఉన్నారా అని గవర్నర్ గారు అడిగి తెలుసుకుని వెంటనే ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయటమే ఆయన చేయాల్సిన పని. అంటే ఏదో పద్ధతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం వరకే ఆయన బాధ్యత. కానీ మీకు 118 అనే నెంబర్ మీతో ఉన్నట్టుగా నా దగ్గరికి రాకపోతే, అంటే ఇప్పుడు విజయ్ 2 సీట్లు గెలిచాడు, ఒకటి రిజైన్ చేయాలి, అలాగే స్పీకర్ ఓటు ఉండదు కాబట్టి అదొకటి పోతుంది. సో 2 తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ 10 తక్కువ ఉన్నాయి. ఆ 10 ప్లస్ ఈ 2 12. ఈ 12కి సంబంధించిన కాగితాలు సంతకాలు కూడా కావాలి నాకు అన్న ధోరణిలో అడిగాడు ఆయన. అప్పుడు మీరు రండి అన్నాడు. అసలు టోటల్గా సన్నివేశమే రివర్స్లో నడిచింది. ఇది చాలామందికి కొరుకుడు పడలేదు. అసలు ఆయన కదా పిలిచి మాట్లాడాల్సింది, ఇతను వెళ్ళి మాట్లాడటం ఏమిటి, ఇతను వెళ్ళి మాట్లాడితే ఆయన ఇలా రియాక్ట్ అవ్వటం ఏమిటి? ఇది డెమోక్రసీలో గవర్నర్ల పాత్ర అనే దాని మీద ఒక పెద్ద చర్చ గతం నుంచే ఉంది. అంటే బొమ్మాయి కేసు అని ఒకటి ఉంది గతంలో. ఆ కేసులో సుప్రీంకోర్టు గవర్నర్లు ఇలా బిహేవ్ చేయటం సబబు కాదు అని జడ్జిమెంట్ ఇచ్చి ఉంది. అలాగే రాష్ట్ర కేంద్ర సంబంధాల మీద సర్కారియా కమిషన్ తాలూకా జడ్జిమెంట్లో కూడా గవర్నర్ల పాత్ర మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. చాలా సందర్భాల్లో గవర్నర్లు విచిత్రంగా బిహేవ్ చేయటం అనేది నడిచింది. తమిళనాడులోనే జయలలిత సీఎంగా ఉండగా చెన్నారెడ్డి గారు గవర్నర్గా ఉండేవాడు. గవర్నర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పుడు జయలలితకి కేంద్ర ప్రభుత్వానికి పడేది కాదు. చెన్నారెడ్డి గారి ద్వారా సమస్యలు క్రియేట్ చేస్తూ ఉండేవారు. చెన్నారెడ్డిని విలన్గా పెట్టి శంకర్ ప్రేమికుడు అనే సినిమా తీశాడు అప్పుడు. అంటే ప్రేమికుడిలో గిరీష్ కర్నాడ్ చేసిన క్యారెక్టర్ దాదాపుగా చెన్నారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని రాసిందే. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే నాదెండ్ల భాస్కర్రావు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయనే ఒక లిస్ట్ రాసుకుని వెళ్ళి వీళ్ళందరూ నాతో ఉన్నారు, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పాడు. అప్పుడు రామ్లాల్ గారు గవర్నర్గా ఉన్నాడు, ఆయన యాక్సెప్ట్ చేశాడు, చెయ్యండి అని. ఆ తర్వాత ఆయన్ని రావణలాల్ అని తిట్టారు మిగిలిన వాళ్ళు. ఆ తర్వాత ఆయన్ని కేంద్రం ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా వాళ్ళతో గొడవలు ఉన్నటువంటి పార్టీ ఉంటే ఆ ప్రభుత్వాలను డిస్టర్బ్ చేయటం కోసం గవర్నర్ల వ్యవస్థను వాడుతున్నారు అనే ఆరోపణ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు మళ్ళీ ఆ నిప్పు రాజేశాడు ఆయన. రాజేసి విజయ్ని 2 సార్లు తిప్పాడు. ఈరోజు మళ్ళీ వెళ్ళాడు ఆయన. ఈలోపు కమల్ హాసన్ దగ్గర నుంచి మొదలుపెట్టి చాలామంది ట్వీట్లు చేయటం మొదలుపెట్టారు. గవర్నర్ గారు ఏమిటి పద్ధతి, బొమ్మాయి కేసు జడ్జిమెంట్ మీకు తెలుసా తెలీదా అని వీళ్ళు ట్వీట్లు చేయటం మొదలుపెట్టారు. స్టాలిన్ కూడా ఇబ్బందిగా మాట్లాడాడు దీని గురించి. వరుస నడుస్తున్నటువంటి టైంలో గవర్నర్ గారు కొంత సెటరైట్ అయ్యారు. అయితే ఆయనకి కేంద్రం నుంచి ఏదో ఇన్స్ట్రక్షన్ ఉంది, విజయ్ని కొంచెం డిస్టర్బ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఏదో ఉంది, అందుకని అలా బిహేవ్ చేశాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఎప్పుడైతే గవర్నర్ గారు విజయ్ని నిన్న ఆ మాట అని బయటకు పంపించేశారు, మరుక్షణం బయట రకరకాల స్పెక్యులేషన్స్ మొదలైపోయినాయి. డిఎంకే ఏడీఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. డిఎంకే మిత్రపక్షాలు అన్నిటితోనూ కలిపితే 120 స్థానాలు ఉంటాయి వాళ్ళకి.
120 అంటే 118 మ్యాజిక్ ఫిగర్, అది క్రాస్ అయిపోతారు. కాబట్టి పళనిస్వామి అలాగే స్టాలిన్ వాళ్ళిద్దరిలో ఎవరు సీఎం అనేది క్లారిటీ వచ్చేస్తే విజయ్ బయటకు వెళ్ళిపోయినట్టే అని ఒక వార్త ప్రచారం అయింది. స్టాలిన్ దాని మీద వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి వార్తలు అనవసరంగా స్ప్రెడ్ చేస్తున్నారు అని. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం వెనకాల కూడా కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందనేది ఒక డౌట్ ఉంది అందరికీ. ఈ గందరగోళాల మధ్య ఢిల్లీకి పిలిచి స్టాలిన్ని ఏడీఎంకేని కలిపి ఒక కూటమిగా మార్చి అమిత్ షా గారు ఆశీర్వదించి పంపించే అవకాశం ఉంది అని ఇంకొక వార్త వచ్చింది. ఇది నిజానికి చాలా రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారం. అంటే ఎగ్జిట్ పోల్స్ రాగానే ఇమ్మీడియట్గా ఇతనికి పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి అని ఒక వార్త వచ్చింది. అయితే తను తిరస్కరించాడు సున్నితంగా, రిజల్ట్ వచ్చాక వస్తాను నేను అని. అప్పటి కథనం కూడా డిఎంకేని టీవీకేని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన వాతావరణం క్రియేట్ చేస్తాను నేనని ఢిల్లీలో చెప్పదలుచుకున్నారు వాళ్ళు అని. ఈయన రిజల్ట్స్ వచ్చాక మాట్లాడదామని వాయిదా వేశాడు. రిజల్ట్స్ వచ్చేసరికి తనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకుని తను గవర్నర్ని కలవడానికి వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా నిజానికి గవర్నర్ పిలవాల్సింది పోయి ఈయన వెళ్ళటం దగ్గర నుంచి సీన్ రకరకాలుగా టర్న్ అయింది. ఇప్పుడు గవర్నర్ గారు సెటరైట్ అయ్యి మొత్తానికి అంటే ఏదో కంట్రోల్ చేయటానికి, అంటే తమిళనాడుని కంట్రోల్ చేయటానికి ఢిల్లీ లెవెల్లో ఒక ప్రయత్నం జరుగుతోంది, విజయ్ని ఏదో పద్ధతిలో కంట్రోల్లోకి తీసుకోవటానికి అనేది ఎస్టాబ్లిష్ అవడం మాత్రమే కాకుండా జనాలు మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మొదలైపోయిన తర్వాత ఇది దేనికో మొదలు పెడితే ఇంకేదో అయ్యేలా ఉంది అనేది అర్థమైంది వాళ్ళకి. రెండోది కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకున్నాడు ఈయన ఎప్పుడైతే అక్కడ 118 తప్పదు అని అన్నారో ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, 5 ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అయితే తెలివిగా డిఎంకే కూటమిలో ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండి వాళ్ళు ఏం చేశారంటే ఏఐసిసి నుంచి లెటర్ ఇవ్వకుండా, లేకపోతే ఏఐసిసి నుంచి ప్రకటన రాకుండా పిసిసి నుంచి ప్రకటన ఇప్పించారు. అంటే ఏఐసిసి వాళ్ళు స్టాలిన్తో మాట్లాడటానికి ఒక స్పేస్ ఉంచుకొని వీళ్ళకి అప్పచెప్పేశారు బాధ్యత, లోకల్ పార్టీకి అప్పచెప్పారు. లోకల్ పార్టీ లెటర్ ఇష్యూ చేసింది, మేము ఖచ్చితంగా మద్దతుగా నిలబడతాం, కాకపోతే ఒకటి కండిషన్ మాది, మతతత్వ పార్టీలతో కలవము అని కనుక మీరు అష్యూరెన్స్ ఇచ్చేటట్లయితే మేము మీకు సపోర్ట్గా నిలబడతామని రాశారు. ఆ లెటర్ని ఆయన యాక్సెప్ట్ చేశాడు విజయ్. సో 5 వచ్చేసారు. ఆ 5 వచ్చిన తర్వాత ఈరోజు కొత్త పరిణామం, వీసీకే పార్టీ వాళ్ళు 2 ఇస్తామన్నారు, 7కి పెరిగింది. ఇప్పుడు ఒక 2 సిపిఐ నుంచి వచ్చేస్తే 9 గెడుతుంది, ఇంకొక 3 కావాల్సి వస్తాయి. ఆ 3 ఏదో పద్ధతిలో పూల్ చేయగలరు. కాబట్టి కాన్ఫిడెంట్గానే ఉన్నాడు తను. కాకపోతే గవర్నర్ గారు క్రియేట్ చేసినటువంటి గొడవ మూలంగా ఇంత చర్చ జరిగి ఇన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు బయటకు తీసుకొచ్చి గొడవ మొదలైపోయింది అక్కడ. పైగా ఈ నిప్పు రాజేస్తోంది తమిళనాడులో అనే విషయం మర్చిపోయారు. తర్వాత బీజేపీ వెనకాలండి నడిపిస్తోంది అంటే వాళ్ళకున్నది ఒక సీటు, ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఉదకమండలం నుంచి గెలిచాడు, భోజరాజన్ అని అతను గెలిచాడు. ఇప్పుడు అతన్ని అడ్డం పెట్టి ఇదంతా నడుపుతున్నారు అనేది ఒక చర్చ తమిళనాడు అంతా జరుగుతోంది. ఇది ఒక రకంగా ఏడీఎంకేకి ఇబ్బంది. ఇప్పుడు పళనిస్వామి 12 లేకపోతే 20 మంది ఎమ్మెల్యేలతో వచ్చేస్తున్నాడు చీలి అని ఒక వార్త నడిచింది. అది కూడా ఫేక్ న్యూస్ లానే కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఆయన వైపు నుంచి కదలికేం లేదు. పైగా ఆయన గవర్నర్ని కలవబోతున్నాడని ఒక వార్త వేశారు. చాలా వెబ్సైట్లలోనూ టీవీ ఛానల్స్లో కూడా వచ్చేసింది అది. ఆ కదలిక కూడా లేదు. పళనిస్వామి ఎవరిని ఎక్కడా కలిసినట్టుగా వార్తలు లేవు తర్వాత. కాబట్టి తమిళనాడు నిండా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనంత లెవెల్లో వార్తలు నడుస్తున్నాయి. ఫైనల్గా విజయ్కి అయితే గవర్నర్ గారు క్లియరెన్స్ ఇచ్చేశాడు, మీరు ముందు ప్రమాణ స్వీకారం చేసేయండి అని. ఈయన క్లియర్గా మొదటి ఇచ్చిన ఉత్తరంలోనే చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేసిన 2 వారాల తర్వాత శాసనసభ వేదిక మీద నేను బల నిరూపణ చేసుకుంటాను అని. ఆ బల నిరూపణ 2 వారాల తర్వాత జరుగుతుంది. ఈ లోపల రకరకాల మార్పులు జరుగుతాయి. ఎలాగూ ఆయారాములు వస్తారు,
ఓకే. ఆ వచ్చిన ఆయారాముల ఆధారంగా ఆయన గట్టెక్కే అవకాశం అయితే కనిపిస్తోందండి. ఇది టోటల్‌గా తమిళనాడులో గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి డ్రామా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.